ఒకసారి ఈ బుట్ట చూడండి. నీ చేతిలో ఉంది ఒక ప్రాప్. ఓకే, ఇదిగో ఇది నీ ర్యాంప్ వాక్ చేసుకుంటూ రావాలి. అందాల రాక్షసివే. ఈ దొండకాయలు హార్వెస్ట్ చేసిన గంప ఇది 100 పంతులు గారు ఇచ్చిన లిస్ట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మోహన్ మదిలో. ఈ మొక్కను చూసారా? ఇది ఒక్కటే మొక్క అండి పొలంలో. అంటే మనకి ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఏమి ఇవ్వదు, అంటే ఏమి ఆశించకుండా పెట్టిన మొక్క. ఇది లీవ్స్ గ్రీన్ కలర్ నుంచి ఇలా వైట్ కలర్ లోకి మారి మేము పెట్టి 6 months అయింది. ఇప్పుడే అనమాట ఇలా ఫుల్ బాగా సెట్ అయింది అనమాట తెచ్చిన తర్వాత. అంతేనా నాన్న? మొత్తం అసలు లీవ్స్ అన్ని వైట్ కలర్ లోకి మారి అసలు భలే ఉందండి. నర్సరీలో చూసినప్పుడు ఏం పేరో తెలీదు, గుర్తులేదు, కానీ చూస్తాక మాత్రం చాలా అందంగా ఉంది. ఇప్పుడు కరెక్ట్ షేప్ కి వచ్చింది మనం తెచ్చిపెట్టిన తర్వాత. ఇంత తెచ్చామా? చాలా చిన్న తెచ్చి. అక్కడ చూడండి మెక్సికన్ సన్ఫ్లవర్స్ భలే ఉన్నాయి. మెక్సికన్ సన్ఫ్లవర్స్ ఆల్వేస్ అస్టానిషెస్ us. ఈ మొక్క చూడండి కాయలు, అసలు చెట్టు ఎంత ఉంది, కాయలు ఎన్ని ఉన్నాయి, కలర్ లో కలిసిపోయాయి. యాక్చువల్లీ తెలియట్లేదు. చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తే తెలుస్తాయి ఎన్ని కాయలు. నిమ్మకాయలు. నిమ్మకాయలా? టేబుల్ లెమన్ సారీ. నేను యాక్చువల్లీ ఇటు సైడ్ వచ్చి చాలా రోజులు అయినట్టుంది. మొక్కలన్నీ పెద్దగా అయినాయి. ఈ సీజన్ లో యాక్చువల్లీ గ్రోత్ బాగుంటది. మామిడి చెట్టు పెద్దగా అయింది. పనస చెట్టు చూడండి నాన్న. తెచ్చినప్పుడు అన్ని బేబీస్. అసలు పనస చెట్టు పనసకాయలతో ఉంటే ఏ చెట్టు పనికిరా దీని అందం ముందల. అంత అందంగా ఉంటుంది. అసలు ఈ వీక్ ఫామ్ కి వచ్చిందే మెయిన్ పూజా సామాగ్రి కోసం అండి. రేపు ఇంట్లో నోములు ఉన్నాయి. సో కేదారేశ్వర స్వామి నోములు అండ్ ఈసారి సత్యనారాయణ మూర్తి వ్రతం కూడా చేసుకుంటున్నాము. అందుకని తమలపాకులు హార్వెస్ట్ చేస్తున్నాను. దాని తర్వాత చూస్తున్నాను వీడియోలో నెక్స్ట్ ఏమేమి హార్వెస్ట్ చేస్తాం. మొక్క మల్కాజ్గిరి మొక్కేనా? చిన్న మొక్క తెచ్చి పెట్టాము, ఇంత అయింది. అయితే మన వీడియోస్ కి చాలా ఆదరణ ఉంటుందండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. కాకపోతే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు ఇస్తే మాకు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది, హెల్ప్ అవుతుంది. సో అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎంత కౌంట్ మొత్తం? ఇది 100 పంతులు గారు ఇచ్చిన లిస్ట్. దాని తర్వాత మనకు 21 కంపల్సరీ పెట్టాలి నోముల్లో. అది అన్ని 21 లెక్క ఉంటుంది. ఓకే. సో అందుకని పొద్దునైనా కూడా నైట్ క్వీన్ స్మెల్ ఇంకా తగ్గలేదు. ఇది పొద్దున్నే 6ంటికి తీసిన వీడియో అండి. చూసారా అసలు మంచు ఎలా ఉందో? అన్ని సీజన్స్లో కల్లా నాకు ఈ చలికాలం అంటేనే అన్నిటికంటే ఇష్టము. నాకు మాత్రం అన్నిటికంటే ఇదే కష్టం. కష్టమేంటి నాన్న? కష్టము చలిగా ఇంత బాగుంటుంది వెదర్, ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. అసలు మీరు అడగకండి, ఈవినింగ్ 5:30 కల్లా స్టార్ట్ అయిపోతుంది చలి. బాబోయ్, అసలు మొన్న ఫోన్ మాట్లాడుతుంటే ఇలా వణుకొస్తుంది అని. బెస్ట్ కదా? లేదు, ఏసీ కూడా వేయట్లేదు. ఏసీ వేయట్లేదు కానీ ఫ్యాన్ వేస్తున్నారుగా. ఫ్యాన్ ఉండాలి. ఫ్యాన్ వేసేది గాలి కోసం కాదు, చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలి. ఇలాగా ఉంటది మీ పని. నాకేమో ఫ్యాన్ వద్దు, ఏమి వద్దు. ఫ్యాన్ వేసేది చలి గురించే కాదు, ఐ మీన్ గాలి గురించే కాదు, సౌండ్ గురించి కూడా. సౌండ్ వస్తే అది ప్లెజెంట్గా నిద్రపడుతుంది. ఏమో ఏదైనా సరే కానీ చలికాలంలో మాత్రం పువ్వులు బాగా వస్తున్నాయి. సాయంత్రం చల్లపడ్డాక కొన్ని కట్టెలు తీసుకొచ్చి చలిమంట వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందండి. ప్రతి ఆదివారం మేము అరౌండ్ 6ంటికల్లా బయలుదేరి ఇంటికి వెళ్తామన్నమాట పొలం నుంచి. సో ఆ ఇంటికి వెళ్ళే దారిలో అందరూ ఇంటి బయట ఇలా చలిమంట వేసుకుని హ్యాపీగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇలా చుట్టూ కూర్చుంటున్నారనమాట. అది చూసి చాలా బాగా అనిపిస్తుంది.
మనం కూడా చలిమంట వేయాలని అట్లీస్ట్ వచ్చే వారం ట్రై చేస్తాను కొన్ని కట్టెలు తెచ్చి చలిమంట వేసుకోవటానికి. మ్యాక్సిమం మనం అందరం ఉండేది అపార్ట్మెంట్స్లోనూ లేదా కాంపాక్ట్ హౌజెస్లోనూ కదండి. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు పొందడానికే మేము ఇంత దూరం వచ్చి ఇలా ఇక్కడ ఇల్లు కట్టుకోవటం జరిగింది. మరి మీకు కూడా ఈ సీజన్లో చలిమంట వేసుకోవాలంటే రండి, ఇంకా ఆలస్యం ఎందుకు, మన మోహన మదిలోకి మీరు కూడా వచ్చేసేయండి. అరే వీళ్ళకేమైంది, అరటి పిలకలన్నీ కట్ చేస్తున్నారని అనుకుంటున్నారా? పూజ కోసమని మన పీట చుట్టూ పెడతానికి ఈ అరటి స్తంభాలు కడతానికి ఈ పిలకలు కట్ చేస్తున్నాం అనమాట. ఏం భయపడకండి, మన దగ్గర మస్తు పిలకలు ఉన్నాయి, కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి, కొన్ని తీసేయాలి కూడా. ఇంకా 2 కొట్టు. మా లేడీస్కి ఇంతకన్నా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంటుందా అండి? ఒకసారి ఈ బుట్ట చూడండి, ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయో, చామంతి పువ్వులు. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. కలర్ఫుల్ బాస్కెట్, రకరకాల అన్ని కలర్స్, కనకాంబరాలు, డార్క్ పింక్, ఎల్లో, వైట్, గ్రీన్ రేర్ వెరైటీ, ఎల్లో నార్మల్ వెరైటీ, బేబీ పింక్. ఈ వైట్కి పింక్ షేడ్ వచ్చి ఎంత అందంగా ఉందో చూడండి. అండ్ ఈ మెరూన్ బ్యూటిఫుల్ కలర్ అసలు ఇది. ఈ రోజెస్ అసలు దీనికంటే హ్యాపీనెస్ ఇంకేం ఉండదండి. కలెక్షన్ కింగ్, కలెక్షన్ క్వీన్. చాలా సరిపోతాయారా? చాలా కావాలి. అసలు ఎంత సాటిస్ఫాక్షన్ రేపు పూజ చేసుకునే. దీని గురించి చెప్పాను కదండి, కట్ చేస్తాయి చూడండి, అసలు డబ్బా నిండిపోయింది. అన్ని రకాల మందారాలు ఉన్నాయి దీంట్లో, ఆల్ కలర్స్. మందారాలు ఒకటే ఒక రోజా? కొన్ని రోజెస్ ఉన్నాయి. మన ఎవర్ గ్రీన్ రోజ్ మొక్క ఉంటది కదా, 24/7 రోజెస్ మొక్క, దాని పువ్వులు అండ్ మందారాలు. మన పొలంలో ఉన్న అన్ని రకాల మందారాలు. రేపు వీటితో దేవుడికి పూజ. సో హ్యాపీ. సో ఈ దీంట్లో మాత్రం నా శ్రమ ఏం లేదండి, మొత్తం శైలు, పూల డిపార్ట్మెంట్ అంతా శైలుదే. ఆల్ క్రెడిట్ గోస్ టు శైలజ. థ్యాంక్ యూ. గుడ్ జాబ్. పర్ఫెక్ట్. అరే ఏం అట్లా చిట్లని ఎందుకంటావు? అన్నిట్లో చిట్లు పైన ఏంటో ఏదో దేంతో కొట్టినట్టు చిట్లని ఎందుకయిందంటారు? కొన్ని బాగానే ఉన్నాయి, మళ్ళీ ఇంకొంచెం తొందరగా తీయాలా హార్వెస్ట్. ఓయ్ మిస్ ఫైర్ అయిందిరా అది. కట్టు. అసలు ఫేవరెట్ క్రాకర్ ఇది. అరే అంత చెయ్యి అంత లేపక్కర్లేదురా. ఏమంటారు వీటిని? కొంచెం బిగ్ సైజ్ ఉండేవి మా అప్పుడు, ఆనియన్ బాంబ్స్ అనేవాళ్ళం. నా బాధ చెప్తాను, చేతిలో పేలింది ఒకటి. ఆనియన్ బాంబ్స్ లేవు, నా బాధ ఎవరికి చెప్పాలి? నీకు ఒక టాస్క్ ఇస్తున్నా, ఇగో నీ చేతిలో ఉంది ఒక ప్రాప్, ఓకే? ఇదిగో ఇది నీ ర్యాంప్ వాక్ చేసుకుంటూ రావాలి దీని నుంచి. అక్కడ బ్యాక్గ్రౌండ్ నరసింహ ఏం పర్లేదా? ర్యాంప్ వాక్ బై శైలజ. వెనకాలకి వెళ్ళు, అక్కడ సాంగ్ ఏది నేను వేస్తాగా బ్యాక్గ్రౌండ్ లో. సరే ఇక్కడ పాడుతా ఉంటా. వద్దు వద్దు, మీరు పాడకండి. సరే రాను. అందాల రాక్షసివే గుచ్చావే. సో పూజకి కావాల్సిన పూలు, అరటి స్తంభాలు, తమలపాకులు ఆల్మోస్ట్ ఒక 121 తమలపాకులు తీసాము. ఇప్పుడు ఇది కొంచెం మామిడాకు.
సో పూజకి కావాల్సిన సమస్తం మనం మన పొలంలో నుంచి తీసుకెళ్తాం. చాలా ఆనందంగా ఉంది. ఆహా, పైది కోయండి నాన్న. ఇంత అదృష్టం ఉండాలి కదండి. ఇలా ముర్మం కావాలా? మరువమా? మర్మం మరమరాలేం కాదు, బస్. సో ఇలా పూజకి సంబంధించి అన్ని మన పొలంలో నుంచే తీసుకెళ్తాం. ఈసారి వ్రతం ప్రత్యేకత అని మన పంతులు గారికి కూడా చెప్పాలి. పంతులు గారికి తెలుసు ఆల్రెడీ. తెలుసా? మేము మన అరటి గెల హార్వెస్ట్ చేసాం కదా, దాన్ని చక్కెరకెళ్ళి అంటూ ప్రమోట్ చేసాము. కాకపోతే మన వ్యూవర్స్ కమెంట్స్లో చెప్పారు అది చక్కెరకెళ్ళి కాదు, కర్పూరం అరటి అని. సో థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మీరు చెప్పబట్టే మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ కరెక్టింగ్ అస్. ఇలానే మేమన్నా మిస్టేక్ చేస్తే కరెక్ట్ చేయండి తప్పకుండా. మేమేమీ అనుకోము, మేము అది నేర్చుకునే ఫేస్ కాబట్టి చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాం మీ కమెంట్స్. సో అది చక్కెరకెళ్ళి కాదు, కర్పూరం అరటి. జస్ట్ మిస్, లేకపోతే అరటి గెల పూజలో ఉండేది. ఒక వీక్ ముందు హార్వెస్ట్ అయిపోయింది. ఒక వీక్ ముందర హార్వెస్ట్ చేసాం. ఇంకో చిన్న గెల ఉంది కానీ పండదు, అది ప్రాబ్లం. సో రెండోసారి ఎయిర్ పొటాటో హార్వెస్ట్ చేయబోతున్నాము. ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసింది మీకు గుర్తుంది కదండి, ఎంత బాగా వచ్చాయి హార్వెస్ట్లో. అది ఇప్పటివరకు తినే అదృష్టం కలగలేదు. శైలు ఎప్పుడు అడిగినా ఇదిగో అదిగో, ఎక్కడ ఉంటున్నారు మీరు, అక్కడ తిరుగుతున్నారు, ఇక్కడ తిరుగుతున్నారు, ముంబై వెళ్తున్నారు, అక్కడ వెళ్తున్నారు, ఇక్కడ వెళ్తున్నారు, నన్ను అంటున్నది తప్పితే నాకు తినే అదృష్టం లేదు. ఎందుకు నాన్న ఇంత మంచి నీకు ఇలా పెంచిస్తున్నా కదా నాన్న. బుడ్డి ఎయిర్ పొటాటోస్ వస్తున్నాయి దీనికి, కానీ తీగ ఎండిందేంటి? అయ్యో. సో ఇది ఫుల్ అయ్యిందని తెలుసు, ఇది మరి అవ్వట్లేదు కానీ కట్ చేశాను. అది వేరే వెరైటీ అంట, 2 వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. అవునా? ఒకటే మొక్క 2 వెరైటీస్ ఎట్లా వస్తాయి నాన్న? ఈ దుంప మనం ఎక్కడ తీసుకున్నాము? ఈ మొక్క మనము మన లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ గజవాడ స్వరూప గారి దగ్గర తీసుకున్నాము. వారి దగ్గర తీసుకునే అన్ని మంచి క్వాలిటీ వచ్చాయి. ఇదివరకు వేరే దగ్గర తీసుకున్నాము, మన ఆ ఎక్స్పో నర్సరీ మేళాలో తీసుకున్నాము. 2 సార్లు తీసుకున్నాం, 2 సార్లు ఫ్లాప్ అయినాయి. ఈసారి స్వరూప గారి దగ్గర నుంచి తెప్పించినవి మాత్రం చూడండి, మీ ముందే ఉంది రిజల్ట్స్. మన పసుపు కూడా రెడీ అవుతుంది. వారి నుంచి పసుపు కూడా తెప్పించి పెట్టాము. అది కూడా చాలా బాగా గ్రోత్ ఉంది. ఇంకొక 2 నెలల్లో అది కూడా హార్వెస్ట్కి రావచ్చు. మీకు ఎవరికన్నా ఇలాగా కావాలి దుంపలు అంటే మాకు కమెంట్ చేయండి. ఇస్తావా? ఆవిడ నంబర్ ఇస్తాను. నంబర్ ఇస్తావా? దుంపలు ఇస్తావేమో. లేదు, ఆవిడ కలెక్ట్ చేస్తారు ఇలా దుంపలు, రేర్ వెరైటీ, క్వాలిటీ బాగుంటాయి. మీకు ఆర్డర్ కావాలంటే ఆవిడ నెంబర్ పంపిస్తాము, ఆర్డర్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్లో పెడతాము, యూ కెన్ కాల్. 4 పొప్పెడ పండ్లు కోసిన సార్. ఇయ్యాలని హార్వెస్ట్ చేసిన 4 పొప్పెడకాయలు. కూర మిర్చి హార్వెస్ట్ చేసిన, సోరకాయ, ఒక సోరకాయ, ఒక నల్ల కాకరకాయ సార్. ఇవి దొండకాయలు హార్వెస్ట్ చేసిన ఒక గంప. ఇది తీగ ఆలుగడ్డ సార్. ఇగో టమాటా, మిర్చి, ఇక తమలపాకులు, మామిడాకులు అరటి చేసినాం. దూరణం సార్ పూజకు కలియాపాకు ఇసుకొచ్చాం. ఇక ఇంట్లో పువ్వులు, ఇది ఏందంటారు, కాబేజీ 2, దోసకాయలు, అరటి గోల, వంకాయలు, తంబలపాకులు, కాకరకాయలు హార్వెస్ట్ చేసాం. ఈ వారంలో పండించిన అందరికి నమస్కారం. మేము ఎరువు వేసి పంటలు పండిస్తున్నాం, మందులు కొట్టాం, మందులు వేయం. మేము ఇక్కడ పండిస్తున్నాం సార్. ఆవుల ఎరువు తెచ్చుకుంటా, గడ్డి వీక్కుంటా,
మేము వేరే మందులు సత్య మందులు కొట్టాం. ఇక మావులు ఎరువే, మట్టి ఎరువు, వాటర్, గింతే సార్. మంచి హార్వెస్ట్ చేసినావు. ఆ, సరే, థ్యాంక్ యూ. సరే సార్.